అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సభకు హాజరయ్యేందుకు కూడా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలోని లోపాలను సభావేదికగా ఎండగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నదీ జలాల వివాదానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ వివాదం మీద మాట్లాడేందుకు కూడా సిద్ధమైంది బీఆర్ఎస్. ఈ నెల 2న కృష్ణా, 3న గోదావరి జలాలపై చర్చకు సిద్ధమంటూ కూడా చెప్పారు. ఇక పలు అంశాలతో కూడా ఇప్పుడు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు కేసీఆర్. ఈ మేరకు కూడా ఏ అంశాల గురించి ఈసారి శీతాకాల సమావేశాల్లో మాట్లాడాలి, ఎన్ని అంశాలని డిసైడ్ అయిపోవటం. మరొకటి ఏంటంటే బీఆర్ఎస్ చీఫ్ ఇప్పుడు కేసీఆర్ ఈ సభకు శీతాకాల సమావేశాలకు హాజరు కావడంతో కూడా వేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, 9 నెలల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఈ సభకు శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? యారైనా ముఖ్యంగా ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తారా రారా అనే సందేహంలో, అంటే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఎట్టకేలకు కేసీఆర్ చాలా సుదీర్ఘ సమయం తర్వాత దాదాపు 9 నెలల తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీ కంటే ముందే పార్టీ నేతలతో కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరితో కూడా అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలపైన, నదీ జలాల విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలి అసెంబ్లీలో అంటూ కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈసారి ఊరుకునేది లేదు, ఇక 15 రోజులు అసెంబ్లీ నడపాలని కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఎన్ని రోజులు నడుపుతారు? మొత్తానికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అన్ని పన్నాగాలు పన్నినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డిని అటాక్ చేసి అలాగే మంత్రులను అటాక్ చేసి మాట్లాడబోతూ ఉన్నారు. గత అసెంబ్లీ సెషన్లో కనుక చూస్తే ఈ కేసీఆర్ రాలేదు అని చెప్పి పదే విమర్శించిన కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఈసారి సమావేశాలకు ప్రతిరోజు హాజరవుతారు. ప్రతిరోజు వాళ్ళు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ అడిగే ప్రశ్నలకు మరి వాళ్ళు సమాధానాలు చెప్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా కీలక ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని విషెస్ తెలుపుకున్నారు. ఈ ఘటన అంటే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు షేక్ హ్యాండ్ని షేక్ చేస్తున్న విజువల్స్ కూడా మొత్తం అసెంబ్లీ ప్రాంగణంలో అంతా ఒక ఆసక్తికరంగా సన్నివేశంగా కూడా అయ్యింది. ముఖ్యంగా కేసీఆర్ ఏదైతే ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏ అంశాలపైన చర్చించాలి, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కావచ్చు, అలాగే కృష్ణా గోదావరి జలాల గురించి కాబట్టి వాటా ఎంత ఇవ్వాలి, ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఇవన్నీ చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఈరోజు ముఖ్యంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరణ సంతాప దినం ఉంటుంది. సంతాపాన్ని తెలిపిన తర్వాత సభ బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో కూడా ఇప్పటికే ఈ సమావేశాలను దాదాపు 15 రోజులు నడపాలి అని చెప్పేసి బీఆర్ఎస్ కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కోరిన మేరకు మరి ఆ బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏ అంశాలపైన మాట్లాడనున్నారు అసెంబ్లీలో, అంటే ప్రభుత్వం తరపు చెప్పే అవకాశాలు ఉంటాయి. ఏ అంశాలపైన మాట్లాడతారు, ఏ అంశాలపైన ఎన్నెన్ని రోజులు ఉంటుంది, ముఖ్యంగా ప్రతిపక్షానికి ఎంతసేపు సమయం ఇస్తారు, అధికార పక్షానికి ఎంత సమయం ఇస్తారు, అలాగే బీజేపీ పక్షానికి ఎంత సమయం ఇస్తారు అనేది కూడా మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ బీఏసీ సమావేశం తర్వాత ముఖ్యంగా మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని రోజులు నడుపుతారు ఏంటి అని. ఈసారి శీతాకాల సమావేశాలు చాలా వేడిగా కూడా జరిగే అవకాశమే ఉంది ఎక్కువగా కూడా. ఎందుకంటే ఇటు ఆల్రెడీ కూడా బీఆర్ఎస్ కూడా ముందలే కూడా సమావేశం అవ్వటము, తర్వాత కేసీఆర్ అధ్యక్షతను కూడా ఏ అంశాల గురించి మాట్లాడాలనుకోవటం అంతా కూడా ఆల్రెడీ ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. డెఫినెట్గా సభ కంటే ముందే నందీనగర్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అందరితో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసినటువంటి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని ఎండగడుతూ అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో మొత్తం కూడా ఒకవైపు అసెంబ్లీలో మాటల దాడితో అటు ప్రజలకు ఏవైతే అన్యాయం జరుగుతుంది,
ఈ సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత అంటే ఫండ్స్ గురించి గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు సర్పంచ్లకు సంబంధించిన కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన బిల్లు పైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వహిస్తుంది అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా యూరియా కష్టాలు, యూరియాకు సంబంధించిన యాప్ తీసుకొచ్చిన దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. హిల్ట్ పాలసీ ఏదైతే పారిశ్రామిక భూములన్నీ కూడా పెత్తందారులకు అంటగడుతున్నారు. సో ఈ నేపంతోనే ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారు. దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పడపడుతుంది ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లా కృష్ణా గోదావరి జలాలు అలాగే పాలమూరు రంగారెడ్డి మొత్తం కూడా ఈ మొత్తం 6 గ్యారంటీలు దాంతోపాటు 420 హామీల పైన కూడా పెద్ద ఎత్తున ఈ అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా నడవబోతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం సమావేశాలు చాలా హాట్గా నడవబోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కూడా ఉండబోతుంది. కేసీఆర్ మరి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు, మంత్రివర్గం ఏం సమాధానం చెప్తుంది. సో ముఖ్యంగా కేసీఆర్ అడిగే ప్రశ్నలకు, కేసీఆర్ అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు, ఎందుకంటే ప్రతి నదీ జలాల్లో ఆయనకు మంచి పట్టుంది. సో వాటర్ ఎంత వస్తాయి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి ఆయన మైండ్లోనే ఉంటుంది. గతంలో ఎందుకంటే అసెంబ్లీలో చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో గోదావరికి సంబంధించి మన వాటా ఎంత, కృష్ణాకు సంబంధించి మన వాటా ఎంత, వచ్చిన మొత్తం టీఎంసీలు ఎంత, దాదాపు ప్రతి ఇయర్లో కూడా ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అదే పద్ధతిలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి జవాబు ఇస్తారా అంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. అంటే మేము ఇవాళ ప్రిపేర్ అయి రాలేదు, రేపు వస్తామంటూ కూడా చేసిన ఘటనలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అంటే వచ్చాడు. సో రేపటి నుంచి ఇంకా మొత్తం కూడా అంటే ప్రతిరోజు హాజరవుతారు. ఎన్ని రోజులు మీరు నడుపుతారో ఫస్ట్ అది చెప్పండి అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ రేణు, ముఖ్యంగా ఈ సమావేశాలు హాట్గా మారే అవకాశం ఉంది. మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎలా ఉండబోతుంది, కేసీఆర్ అసెంబ్లీలో స్పీచ్ ఎలా పోతుంది, ఎలా మాట్లాడతారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు ఎలా కేసీఆర్ని తట్టుకుంటారు అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది ఇప్పటికే. ఎందుకంటే గతంలో కేటీఆర్ హరీష్ రావుకే సమాధానం చెప్పలేక సత్కిల పడ్డటువంటి మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ నేరుగా మరి అటాక్ చేస్తే తట్టుకునే పరిస్థితి ఉంటుందా అని కూడా పెద్ద చర్చగా మారింది. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యారు. ఇక ఈరోజు దివంగత నేతలకు కూడా సంతాపం ఉంటుంది. ఇక ఆ తరువాత కూడా ఈరోజైతే ఎక్కువగా ఉంటుంది, కానీ రేపటి నుంచి వాడి వేడి చర్చలు జరుగుతాయి. ఎప్పటి నుంచో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని అంటున్నారు. ఇప్పుడు మరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు, ఇప్పుడు ఏం మాట్లాడతారో, మాట్లాడి ఎటువంటి ప్రశ్నలు ఉంటాయో అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈసారి మాత్రం శీతాకాల సమావేశాలు చాలా హాట్గా నడుస్తాయని అంటున్నారు. ఇప్పటికే కూడా కేవలం ఈరోజు మాత్రమే కాదు, గతంలో కూడా కొన్ని రోజుల క్రితం కూడా అసలు ఈసారి శీతాకాల సమావేశాల్లో కానీ ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా ఒక అంశం ఆల్రెడీ కూడా బీఆర్ఎస్ బ్రెయిన్లో ఉంచుకోవటం జరిగింది. ఇక నదీ జలాల మీద ఏ అంశాల మీద మాట్లాడాలి అన్న దాని మీద కూడా డిసైడ్ అయిపోయారు. నదీ జలాలు, అదేవిధంగా కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన లోపాలు సభావేదికగా కూడా ఎండగట్టాలని కేసీఆర్ పార్టీ నేతలందరికీ కూడా పిలుపునిచ్చారు. నదీ జల వివాదానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 2న కృష్ణా, 3న గోదావరి జలాల మీద చర్చ ఉంది. ఈసారి మాత్రం తెలంగాణ శీతాకాల సమావేశాలు మాత్రం చాలా వేడిగా జరగనున్నాయి.